అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూరాలజిస్ట్. ఈరోజు మనం ఫిబ్రవరి 19, 2024 ఈ తేదీలో న్యూమరాలజీ ప్రకారంగా ఎవరెవరికి బాగుంటుంది, ఏ గ్రహ ప్రభావం ఉంటుంది, ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు వచ్చేసరికి మనకి సూర్యుడు చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క 1/2 కాంబినేషన్ కాబట్టి ఈ మనుషులకు వచ్చేసరికి కొంత శారీరకంగా దృఢంగా ఉన్నా కానీ మానసికంగా కొంచెం వీక్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే చంద్రుడి ప్రభావం ఉండటం వల్ల మనకి అప్ అండ్ డౌన్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు స్వతంత్రంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, స్వతంత్రంగా ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా, లేదా మనం ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నా, లేదా వ్యాపారం దగ్గర అసిస్టెంట్ చేస్తున్నా, అక్కడి నుంచి బయటకు వచ్చి మన ఓన్గా పెట్టుకోవడానికి, సొంతంగా ఎదగడానికి మాత్రం ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈరోజు సౌందర్యానికి సంబంధించింది కానీ, లగ్జరీకి సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైనా లగ్జరీ వస్తువులు కొనుక్కోవడానికి కానీ, లేదా మంచి ఇల్లు కొనుక్కోవడానికి, భూములు కొనుక్కోవడానికి ఈరోజు చాలా బాగుంటుంది. అదేవిధంగా ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. అంటే విదేశాలకు వెళ్ళటానికి కానీ, లేదా ప్రయాణికులు ఏదైనా దూర ప్రయాణాలు పెట్టుకోవడానికి, బంధువుల దగ్గరికి వెళ్ళటానికి కానీ, లేదా వేరే ఏదైనా కానీ ట్రాన్స్‌పోర్ట్ సంబంధించిన విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే ఈరోజు వచ్చేసరికి ఉద్యోగం చేసే వాళ్ళ విషయాల్లో మాత్రం కొంచెం పై అధికారుల నుంచి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని కొంచెం అవమానించడానికి కానీ, లేదా మీకు అధిక భారం ఉండేటట్టుగా, ఒత్తిడిగా బాధ్యతలు పెంచే విధంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం వాళ్ళతోటి సామరస్యంగా ఉంటే చాలా బాగుంటుంది. అయితే వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం మధ్యాహ్నం నుంచి బాగుంటుంది. ఎందుకంటే సగం అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కాబట్టి సూర్యుడు, చంద్రుడు ఒకే వెలుగు ఉండదు కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక సూర్యుడి ప్రభావం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి చంద్రుడి ప్రభావం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం చాలా బాగుండడానికి అవకాశం ఉంది. ప్లస్ ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆదిత్య హృదయం కూడా చాలా బాగుంటుంది. ఈరోజు వచ్చేసరికి మనకి మనీ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసరికి మాత్రం ఎవరైనా అప్పులు కనుక మరి మీరు ఇవ్వాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా కానీ దీనికి ఒక సమయం ఉంటుంది. ఈరోజు వచ్చేసరికి మీరు అవాయిడ్ చేయాల్సిన టైం వచ్చేసరికి మార్నింగు 7-8 కానీ, మధ్యాహ్నం 2-3, 9-10 ఈ టైంలో మీరు అవాయిడ్ చేయాలి. డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ టైంలో తీసుకుంటున్నప్పుడు మీరు మళ్ళీ తిరిగి చెల్లించాలన్నా కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. ప్లస్ ఇచ్చే వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి తొందరగా రాదు కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇదే రోజు మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే మాత్రం ఆ పేమెంట్స్ మాత్రం మీరు 9-10 కానీ, 4-5 ఈవినింగ్ 4-5 కానీ, అంటే మార్నింగ్ 9 నుంచి 10 మధ్యలో కనుక మీరు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇవ్వకపోయినా ఎంతో కొంత జమ చేసినా మీరు తర్వాత పూర్తిగా రుణవిముక్తులు కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్రం 4-5 కూడా మీరు డబ్బు ట్రాన్సాక్షన్స్ పేమెంట్స్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. రుణాల నుంచి విముక్తి కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.